నమస్తే, వెల్కమ్ టు V5 న్యూస్ బులెటిన్. లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. PMC పాఠశాలల్లో వస్తువుల కల్పనకు నిధులను వినియోగించాలి. హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య. చౌటుప్పల్ సెంట్రల్ అటవీ ప్రాంతంలో ప్రమాదవశాత్తు చెలరేగిన మంటలు. దీంతో పూర్తిగా దగ్ధమవుతున్న అటవీ ప్రాంతం. అన్నా క్యాంటీన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మున్సిపల్ శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ సంపత్ కుమార్ IAS. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రేమికుల దినోత్సవం ఆర్డీఓ దాసిరాజు వినూత్నంగా నిర్వహించారు. పట్టణంలోని రిక్షా కార్మికులతో కేక్ కట్ చేయించి వారికి బట్టలు, పళ్లు పంపిణీ చేశారు. అనంతరం ఆర్డీఓ దాసిరాజు మాట్లాడారు. పేదలతో ప్రేమ పంచుకోవడమే నిజమైన ప్రేమికుల రోజన్నారు. గత 15 ఏళ్లుగా పేదల మధ్య ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. భగవాన్ గారు కొంచెం చేతులు తినే సార్ ఒకసారి నువ్వు ఫ్లాట్ రిక్షా కదా, ఒక్క నిమిషం నీకు ఇస్తాను. బాబు మీ ఆవిడకి రాంబాబు బెల్లమ్స్ మీరు ఎక్కడే ఉండండి. అలాగే మా మరి ఫ్రూట్స్ మేడం ఇవ్వండి. మీరు మేడం మీరు ఇవ్వండి. కొంతమంది మీరు ఇచ్చేస్తూ ఉండండి. ఒకసారి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటున్నారు. అయితే ఈ ప్రేమికుల దినోత్సవం అన్నది కేవలం యువత యువకుల మధ్య కాకుండా ఒక అధికారులు, పేదవాళ్ళు, అధికారులు, సామాన్యులు ఈ కాన్సెప్ట్తో చేయాలన్నదే నా సంకల్పం. మామూలుగా అయితే అది చాలా అంటే కొన్ని అభ్యంతరాలు కూడా ఉన్నాయి. అలా కాకుండా మన యొక్క సమాజం పట్ల మనకున్న ప్రేమని చూపించడానికి ఇది ఒక సాధనంగా భావించి చేయటం జరిగింది. ఇది నేను 2015 నుంచి చేస్తున్నాను. మనకి ఈ పాలకొల్లు ప్రాంతంలో పనిచేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి కుష్టి వ్యాధిగ్రస్తులను కొంతమందిని ఐడెంటిఫై చేసి వాళ్ళకి మెడికల్ కిట్స్ అవసరం వస్తాయి. వాళ్ళకి బట్టలు, ఆహారం కాకుండా కూడా వాళ్ళకి మెడికల్ కిట్స్ బాగా అవసరం వస్తాయి అని చెప్పి అప్పుడు వాళ్ళకి అవి ఏర్పాటు చేసేవాళ్ళు. అదేవిధంగా మనకి నర్సాపురంలో ఉన్నటువంటి లెప్రసీ కాలనీలో కూడా వాళ్ళతో పాటు కలిసి కేక్ కట్ చేసుకుంటాం, వాళ్ళతో పాటు భోజనం చేయడం వల్ల చేసేవాళ్ళం. అయితే మన చాలా మందిని రోడ్డు అంటే వెళ్తున్నప్పుడు ఈ రిక్షా పుల్లర్స్ చాలా దయనీయమైన స్థితిలో ఉన్నది. వాళ్ళతో కూడా ఈరోజు మన యొక్క ప్రేమను పంచుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు మనకి ఇక్కడ మేము నిన్న అనుకుని ఈ వీళ్ళని ఎంచుకోవడం జరిగింది. ఎంచుకున్న తర్వాత నేను మా తహసీల్దార్ గారితో అందరూ మాట్లాడి వాళ్ళతో ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో చేయడం జరిగింది. మరి దీనికి వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు. పాపం వాళ్ళ జీవితంలో
వాళ్ళకి మనం కేవలం ఈరోజు పంచడం కాకుండా అసలు వాళ్ళకి ఇళ్ళు ఉన్నాయా లేదా, ఇళ్ళ స్థలాలు ఉన్నాయా లేదా, వాళ్ళ జీవన స్థితిగతులు ఏంటన్నది ఒక అంచనాకు వచ్చి వాళ్ళ జీవనోపాధిని పెంచడానికి మనకు ఉన్న మార్గాలు ఏంటన్నది కూడా చూడటం జరుగుతుంది. మన ప్రేమని అలా వాళ్ళకి ఆ విధంగా వ్యక్తం చేసుకోవడం జరుగుతుంది. ఇదే ఈ కాన్సెప్ట్ నా యొక్క ఉద్దేశం. నల్గొండ జిల్లా పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన మిషన్ పరివర్తన యువతేజం కబడ్డీ క్రీడలో భాగంగా దేవరకొండ జెడ్పీ హైస్కూల్ గ్రౌండ్లో నిర్వహించిన డివిజన్ స్థాయి పోటీల్లో హోరాహోరీగా సాగిన ఆటలో గుడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి టీం మొదటి బహుమతి సాధించడం జరిగింది. ఈ క్రీడల్లో దాదాపు 10 టీంలు పాల్గొనగా పీఏపల్లి మండల టీం మొదటి బహుమతి సాధించడం గర్వకారణమని కొండమల్లపల్లి రూరల్ సీఐ ధనుంజయ గౌడ్ మరియు గుడిపల్లి ఎస్ఐ నరసింహులు గౌడ్ క్రీడాకారులకు కోచ్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా దేవరకొండ ఎస్పీ మౌనిక గారు మాట్లాడారు. యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించి ఎలాంటి వ్యసనాలకు బానిసలు కాకుండా మంచి ఉన్నత స్థాయి ఉద్యోగాలు సాధించాలని, అందరికీ ఆదర్శంగా ఉండాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్లో ఉన్నటువంటి రూరల్ సీఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది, ప్రేక్షకులు పాల్గొన్నారు. హన్మకొండ జిల్లా పీఎంశ్రీ పాఠశాలలో వసతుల కల్పనకు నిధులను వినియోగించాలి. హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య హన్మకొండ పీఎంశ్రీ పథకం కింద ఎంపికైన పాఠశాలలకు మంజూరైన నిధుల్ని పాఠశాలలో వివిధ వసతుల కల్పనకు సత్వరమే వినియోగించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు. హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఎంపిక చేసిన పాఠశాలలో పీఎంశ్రీ పథకం నిధుల వినియోగం, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిపై వివిధ శాఖల జిల్లా అధికారులతో పాటు ఎంపీడీఓలు, ఎంఈఓలు, ఏఈలతో సహా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి అభివృద్ధి పనుల పురోగతిని ఎంపీడీఓలు, ఏఈఓ, ఏఈలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. Third is general schools की వచ్చిన budget expenditure గురించి. Fourth is AAPC works గురించి. Last is PDI data updation గురించి. So first and foremost SSC కి సంబంధించి MBA అందరూ కూడా I request you to please visit more often. మీరు schools కి regular special classes times లో వెళ్ళాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. Please go in the morning and evening also. Second is అభ్యాస దీపికలు వాళ్ళని తీసుకెళ్తున్నారా, నిజంగా వాడుతున్నారా అనేది కూడా చెక్ చేయాలి. థర్డ్లీ స్నాక్స్ బడ్జెట్ ఏదైతే రిలీజ్ అయిందో అది ఎఫెక్టివ్గా యూటిలైజ్ అయ్యిందా లేదా. ఈ 3 ఆస్పెక్ట్స్లో కొంచెం ఎంఈఓస్ స్పెసిఫిక్గా ఫీల్డ్ విజిట్స్ చేసి ఎంఈఓస్ గ్రూప్ కూడా ఉంది, రెగ్యులర్గా గ్రూప్లో ఫొటోస్ పోస్ట్ చేయాలి అనేది రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ప్లీజ్ కీప్ దిస్ యాజ్ ద గోల్ ఫర్ ఎస్ఎస్సి. Now second, coming to another activities of PGI updation to DO గారు చెప్పినట్టు యూడైస్ డేటా ఉంటుంది, మ్యాథ్స్లో వస్తున్న మార్కింగ్ ఉంటుంది. చూసుకుంటే మన డిస్ట్రిక్ట్ ఇస్ వన్ ఆఫ్ ద టాప్ 4 డిస్ట్రిక్ట్స్ ఇన్ ద స్టేట్, మెయిన్లీ బేస్డ్ ఆన్ ది మ్యాథ్స్ స్కోర్. సో పిల్లలకి అకాడమిక్ పర్ఫార్మెన్స్ అనేది చాలా మంచిగా ఉంటుంది. కానీ మనము డేటా రిగార్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఫెసిలిటీస్ కానీ ఇవి మనము యూడైస్లో అవ్వచ్చు ఆర్ అదర్ ఆస్పెక్ట్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో మనం కరెక్ట్గా అప్డేట్ చేయట్లేదు. కాబట్టి మన స్కోర్ ఇంకా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంది. సో ప్లీజ్ ఎన్షూర్ దట్ డేటా అప్డేషన్ మనం కరెక్ట్గా చేసుకుంటే మనకి ఫ్యూచర్లో కూడా మంచి ప్రోగ్రామ్స్ డిస్ట్రిక్ట్లో ఉన్న స్కూల్స్కి అలికేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ప్లీజ్ టేక్ దిస్ ఇనిషియేటివ్ కంప్లీట్ ది అప్డేషన్. AAPC వర్క్స్. సో లాస్ట్ వీక్ డిఓ గారు రివ్యూ పెట్టారు ఆల్ ఎంపీడీఓస్ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్లో. బట్ వీఆర్ స్టిల్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ఇష్యూ ఇన్ వర్క్స్ కంప్లీషన్. ఇప్పటికీ కూడా లాస్ట్ వీక్ కూడా ఫీల్డ్ విజిట్స్కి వెళ్ళినప్పుడు చాలా కేసెస్లో 50-60% వరకే లాస్ట్ రౌండ్లో ఇచ్చిన శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికీ కూడా కంప్లీట్ అవ్వని కేసెస్ చాలా కనిపిస్తున్నాయి. లేబర్ టార్గెట్ చాలా వరకు క్లియర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి.
సో దట్ షుడెంట్ బి అన్ ఎక్స్క్యూజ్ ఎనీమోర్. మీరు ఇప్పుడైనా కానీ ఆ వర్క్స్ కిచెన్ షెడ్ గర్ల్స్ టాయిలెట్స్ అనేది కంప్లీట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో దాని గురించి కూడా మీరు పెండింగ్ ఏమైనా ఉంటే రీచ్ చేయండి. సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు ఏబిసి వర్క్స్. హెచ్ఎంఓగా వాళ్ళ స్కూల్లో ఉన్నటువంటి ఏబిసి వర్క్స్ యొక్క స్టేటస్ గ్రౌండెడ్ ఉందా, ప్రోగ్రెస్లో ఉందా, కంప్లీట్ అయిందా, తర్వాత దానికి ఎక్స్పెండిచర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మీకు అడగడం జరుగుతుంది. ఇక్కడ స్కూల్కి సంబంధించినటువంటి వర్క్స్ జరిగిన దగ్గర ఎక్స్పెండిచర్ ఎంత అయింది, ఇంక్లూడింగ్ 18% GST. ఏఐసిసి తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి దీపదాస్ ముంచి స్థానంలో మీనాక్షి నటరాజన్ ఉత్తర్వులు జారీ చేసిన కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ టీంలో కీలకంగా ఉన్న మీనాక్షి నటరాజన్ మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా స్థాయి సోమశిల గ్రామంలో ఆదివాసీ శిక్షణ తరగతులను వెనుకబడిన జాతుల అభివృద్ధి లక్ష్యంగా అధ్యక్షతన జరిగిన సమావేశంలో కొల్హాపూర్ నియోజకవర్గం శాసనసభ్యులు మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథులుగా జాతీయ ఆదివాసీ చైర్మన్ విక్రమ్ బురియా, జాతీయ ఆదివాసీ వైస్ చైర్మన్ బెల్లం నాయక్ గారు, నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, ఏఐసిసి మెంబర్ వంశీచంద్రెడ్డి, ఆదివాసీ జాతీయ చైర్మన్ కొప్పుల రాజు, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, రాష్ట్ర మైనార్టీ చైర్మన్ కోత్వాల్, ఉమ్మడి జిల్లా స్థాయి సెల్ అధ్యక్షుడు లింగన్న, నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మాజీ జెడ్పీటీసీ హనుమంతు నాయక్, నాగర్ కర్నూలు జిల్లా ఎరుకల సంఘం కూరాకుల శ్రీనివాస్, మహబూబ్ నగర్ జిల్లా ఉపాధ్యక్షుడు రాములు 3 రోజుల పాటు జరిగిన ఈ శిక్షణ తరగతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదివాసీల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు రాజకీయ ఉపాధి శిక్షణ తరగతులు నిర్వహించి అన్ని రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. ఈ సన్నాహక సమావేశంలో గ్రామస్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు పాల్గొని విజయవంతం చేశారు. కాబట్టి ట్రైనింగ్ పొందిన తర్వాత క్షేత్ర స్థాయిలో మరి ప్రజలతో పనిచేసి, ప్రజల సమస్యల మీద పనిచేసి, ప్రజల్ని సమీకరించి, ప్రజల్ని మొబిలైజ్ చేసి మరి లీడర్స్గా డెవలప్ చేయాలనేది ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఇక్కడ ట్రైనింగ్ పొందిన ఒప్పుకుంటాము, మాకు అండదండలు అందిస్తారని చెప్పేసి కావాలని పోరాటం చేసిన వాళ్ళు లేరు. అయినా కాంగ్రెస్ పార్టీ నాయకులు భారతదేశానికి స్వతంత్రం ఎంత ముఖ్యమో ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ కూడా అంతే ముఖ్యమని ఆనాడు రాజ్యాంగంలో పెట్టారనే విషయాన్ని మనం కింద స్థాయిలో ఉన్న అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉందని మీకు మనం చేస్తున్నాం. మీకు తెలిస్తేనే మన వేరే వాళ్ళకి తెలుస్తాయి. ఒక క్లాసులో ఒక టీచర్కి 40 మంది విద్యార్థులకి చదువు చెప్పేటప్పుడు ఆయనకి విషయాలు తెలిస్తేనే ఆకాశమే నీకు ఆత్మ బంధువంట, సుఖాలన్నీ నీకు అక్క చెల్లెళ్ళంట, సందమామ నీకు చిన్ని తమ్ముడంట, సూర్యుడేమో నీకు చుక్కాని అవునంట, ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చల్లనిదమ్మా తల్లి. ఎంత అద్భుతమైన పెద్దలు గౌరవనీయులు పుప్పరాజు గారు, అదే రకంగా ఏఐసిసి సెక్రటరీ సోదరుడు డాక్టర్ వంశీ చంద్రెడ్డి గారు, మన అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ గారు, అదే రకంగా మన ఆదివాసీ కాంగ్రెస్ అఖిల భారత ఆదివాసీ కాంగ్రెస్ అధ్యక్షులు విక్రాంత్ బూరియా గారు, 7 రోజుల రెసిడెన్షియల్ ట్రైనింగ్ క్యాంప్ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర చైర్మన్ గారిని అభినందిస్తూ, దేశంలో తెలంగాణ రాష్ట్రం మొదటైతే మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లా నెంబర్ 1. రాజ్యాంగంలో మహబూబ్ నగర్ జిల్లాలో అంటే దేశంలోనే మొదటి జిల్లా మహబూబ్ నగర్. ఈ రోజున్న ద్వేషాలు కావు, దాన్ని ఈ రోజు తనుకుంటూ మనం ముందుకెళ్తున్నాం. ముందు పుట్టిన చాలా మంది యోగితులు అందరూ కలిసి పనిచేసిన వాళ్ళ తాండాల్లో, వాళ్ళ వాసాల్లో చాలా సమస్యలు వస్తే ఆ సమస్య పరిష్కారం కోసం అన్ని విధాలుగా. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ సెంట్రల్ అటవీ ప్రాంతంలో ప్రమాదవశాత్తు చెలరేగిన మంటలు, దీంతో పూర్తిగా దగ్ధమవుతున్న అటవీ ప్రాంతం. అటవీ శాఖ అధికారులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో మంటలు ఆరుస్తున్న ఫైర్ సిబ్బంది అయినా కానీ అదుపులోకి రాని కార్చిచ్చు మంటలు. అటవీ ప్రాంతంలో దట్టంగా అలుముకున్న పొగ. అటవీ ప్రాంతంలో ఉన్న వానరాలు మంటల వేడిమి తట్టుకోలేక రోడ్లపైకి పరుగులు తీస్తున్న వానరాలు. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. కంట్రోల్ చేయకుండా
నువ్వు రోడ్ పక్క అటు పక్క ఉంటే బ్రో అటు చూసి చెప్పు అటు వస్తే అటు రివర్స్ వస్తుంది బండి డైరెక్ట్ చెప్పినా ఏం వాళ్ళే అది కావాలి పుల్వామా దాడి ఘటనలో వీర మరణం పొందిన జవాన్లకు బండ్లగూడ జాగిరి మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పూలపల్లి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నార్సింగి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ప్రేమ్ కుమార్, కాంగ్రెస్ కార్యకర్తలు సుధాకర్, మీడియా మిత్రులు అందరూ ఘన నివాళులర్పించారు. ప్రాణాలు కోల్పోయిన 40 మంది భారత జవాన్లకు ఈరోజు యావత్ భారతదేశం నివాళులు అర్పించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అంబేద్కర్ పార్క్ దగ్గర ఈ దాడిలో వీరమరణం పొందిన సైనికులకు క్యాండిల్స్ వెలిగించి సంతాపం తెలపడం జరిగింది. వీరి మరణం యావత్ దేశం ఎప్పటికీ మర్చిపోదు. దేశం కోసం త్యాగం చేసిన వీళ్ళ ప్రాణం ప్రతి ఒక్క భారతీయుల్లో నిలిచి ఉంటుంది. వీరి వీర మరణానికి యావత్ దేశం మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి యొక్క కుటుంబాలకు భారతదేశ పౌరులందరూ అండగా ఉంటారని, దేశ భద్రత కోసం ప్రాణాలు కోల్పోయిన వీర సైనికుల్ని భారతమాత తన ఒదిలో ఎప్పటికీ దాచుకుంటుందని సందర్భంగా తెలియజేస్తూ, నిజంగా ఎంతోమంది వీర సైనికులు భారతదేశం రక్షణ కోసం ఇలాంటి ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. నిజంగా వీరందరి ప్రాణాలతోటే ఈరోజు దేశ భద్రత. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఎలక్ట్రిసిటీ కార్యాలయంలో ఏసీబీ సోదాలు. 70,000 రూపాయల లంచం తీసుకుని పట్టుబడ్డ గచ్చిబౌలి డివిజన్ ఏడీఈ సతీష్ కుమార్ కార్యాలయంలో కొనసాగుతున్న ఏసీబీ అధికారుల తనిఖీలు. పర్యావరణ అనుకూల ప్రయాణాలను ప్రోత్సహించేందుకు ఫ్లిక్స్ బస్ ఇండియా ఈటీఓ మోటార్స్ ముందుకు రావడం అభినందనీయమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్ నుండి విజయవాడకు 4 కొత్త ఎలక్ట్రిక్ ఫ్లిక్స్ బస్సులను సంస్థ ప్రతినిధులతో కలిసి ఆయన జెండా ఊపి ప్రారంభించారు. That reduces the kind of supply that we can get and makes it more expensive to run. We wanted to ensure that we are building the right thing and the right product, which all of us can be proud of, and we reduce the carbon emission and our carbon footprint to whatever extent we can. In 2018, we started with the battery electric pilot, this time in India as well. Our EV pilot is this partnership, which I'd like to call a marriage made in heaven with Ito Motors. They're our infrastructure partner and also our fleet partner. So they provide us with energy, and also with the fleet needs to ensure that we have a sustainable future. At Flix India and at Flix Global, our aim is to make travel sustainable and affordable for everyone.
today's launch is just a step. Thank you, Surya. On that note, from the media, please, we welcome your questions for the next 10 to 15 minutes. High tea is also served, ladies and gentlemen, so time for high tea. And we will quickly do a 10 to 15 minute Q&A session. ఈరోజు హైదరాబాద్ నగరం నుంచి విజయవాడ వరకు మొట్టమొదటి ఇంటర్సిటీ ఎలక్ట్రిసిటీ కోచ్ బస్ ఫ్లిక్స్ బస్తో పాటు ఈటో మోటార్స్ స్టార్ట్ చేయడం చాలా గర్వకారణంగా ఉంది. ఈరోజు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇట్ ఈస్ ద ఫస్ట్ యానివర్సరీ ఆఫ్ ఫ్లిక్స్ బస్. ఫ్లిక్స్ బస్ ఇస్ ఎ జర్మన్ కంపెనీ దట్ కేమ్ టు ఇండియాకి వచ్చి ఫస్ట్ యానివర్సరీ రోజే ఈ యొక్క ఎలక్ట్రిక్ బస్ స్టార్ట్ చేయడము చాలా ఆనందకరమైన అంశం. దీని యొక్క విశేషతలు ప్రత్యేకతలు ఏమిటంటే ఈ బస్సు మనకి హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ఇంచుమించు 4:30 నుంచి 5 గంటల సమయంలోనే వెళ్ళిపోతుంది. అంతేకాకుండా ఈ బస్ ప్రోమోస్లో భాగంగా టికెట్ 99 రూపాయలకే పెట్టే అవకాశం ఉంది. ఇది ఎందుకు మనకి ఇంపార్టెంట్ అనుకుంటే మొట్టమొదటిగా ఒక జర్మనీ అండ్ ఇండియా మధ్యలో ఉన్నటువంటి ట్రేడ్ రిలేషన్స్ ప్రకారము వస్తున్నటువంటి ప్రాజెక్ట్స్లో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లి మండలం కొయ్యలగూడెం విలేజ్ ఆహారం హోటల్ వద్ద ఖమ్మం వెళ్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు ఘన స్వాగతం పలికిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు గిర్కంటి నిరంజన్ గౌడ్, సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, ఢిల్లీ మాదిరెడ్డి, మెట్టు మహేశ్వర్ రెడ్డి, పార్టీ శ్రేణులు కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్ననే మళ్ళా జై తెలంగాణ, జై కేసీఆర్, జై బీఆర్ఎస్, కేసీఆర్ గారి నాయకత్వం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లి మండలం నేలపట్ల గ్రామంలోని ఓ కోళ్ల ఫామ్లో సుమారు 500 ఫారం కోళ్లు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. 500 కోళ్లు చూస్తూ ఉండగానే చనిపోయిన పరిస్థితి ఏర్పడింది. కోళ్లు ఎందుకు చనిపోతున్నాయని తెలియక ఆందోళన చెందుతున్నారు రైతు. చనిపోయిన 500కు పైగా కోళ్లను గుంతలో పాతిపెట్టిన రైతు, చనిపోయిన కోళ్ల విలువ ₹1,00,000 వరకు ఉంటుందని రైతు తెలిపారు. మండలంలో మరి కాంగ్రెస్ పార్టీ నుండి రాజగోపాల్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు, వారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఆనాడు వచ్చి RRR సమస్యనే లేకుండా చేస్తా, నేను మమ్మల్ని గెలిపించండి, మేము ఎటువంటి ఇబ్బంది లేకుండా RRRని మీ గ్రామాల నుంచి వెళ్లకుండా చేస్తామని చెప్పిండ్రు. కానీ గెలిచి 14 నెలలు అవుతున్న RRRకి సంబంధించినటువంటి బాధితులకు ఎవరికైతే ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారో ఇంతవరకు వాళ్ళు 2000 మంది పైచిలుకుతో కలెక్టరేట్ ముట్టడి చేసినా కూడా కనీసం వాళ్ళని పిలవడం కానీ మాట్లాడడం కానీ చేయకపోవడం అన్నది దారుణం. మీరు ఇచ్చినటువంటి మాటకు నిలబడి గౌరవ ముఖ్యమంత్రి గారు తక్షణమే RRR బాధితులను పిలిపించుకొని మాట్లాడి వారి సమస్య పరిష్కరించవలసిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. రాజగోపాల్ రెడ్డి గారు ఈ విషయంలో చొరవ తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి మునుగోడులో ఉన్నటువంటి అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే, తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే, అందరూ బాగుండాలి, అందరం కూడా చక్కగా ఉండాలనే విషయంలోనే. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మీ అందరి పక్షాన కూడా నిలబడి పోరాటం చేస్తా ఉన్నది. థ్యాంక్ యూ. జై తెలంగాణ. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో అక్షరశ్రీ స్కూల్ నందు స్వచ్ఛ భారత్ మిషన్, స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ దివాదస్ ప్రతి నెల 3వ శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ ఎం కృష్ణ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ పట్టణాన్ని పరిశుభ్రంగా మార్చాలంటే ప్రతి ఒక్కరూ తడి చెత్త, పొడి చెత్త, ప్రమాదకరమైన చెత్త వేరువేరు చేసి శానిటేషన్ ఉద్యోగులకు అందజేయాలని ఉపాధ్యాయులకు, విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ బోయి శాంత, అసిస్టెంట్ కమిషనర్ అనుపమ, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాదు, ఇంత ఘోరంగా అయితే ఎట్లా ఉంటుంది? ఇది మీడియా అనేది అట్లే ఉంది. నిజమే. పట్టభద్రులు, నిరుద్యోగులు, యువత భవిత భవిష్యత్తుకు పునాదిని అవుతామని కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల బహుజన సమాజ్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ పులి ప్రసన్న హరికృష్ణ అన్నారు.
కరీంనగర్ ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో వార్డ్ 1 సైడ్ కావాలని, అది ప్రసన్న హరికృష్ణ గెలుపుగా ఉండాలన్నారు. 25 ఏళ్లుగా విద్యార్థుల జీవితాలతో ఆడుకుని వారి తల్లిదండ్రుల్ని ఫీజుల పేరుతో నిలువు దోపిడీ చేసిన వారు ఇప్పుడు కొత్త వెలుగు తీసుకొస్తామని మభ్యపెడుతూ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారన్నారు. బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు నల్లాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇదే ప్రాసెస్ ఏదైతే ఉందో ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కొనసాగించాలి. ఏవైతే సమాజం లోపల పట్టభద్రులకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయో వీటిని ఒక నిర్మాణాత్మకమైనటువంటి రీతి లోపల ప్రభుత్వానికి తీసుకెళ్ళాలి. ప్రభుత్వానికి సమస్యలను తీసుకెళ్లడమే కాదు, ఆ సమస్యకు సంబంధించినటువంటి డిఫరెంట్ డైమెన్షన్స్ లోపల సొల్యూషన్స్ కూడా ఇవ్వాలి, అడ్వైజెస్ ఇవ్వాలి, అదేవిధంగా సజెషన్స్ కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇవ్వాలి అనేటువంటి లక్ష్యంతో నేను పనిచేస్తున్నాను. వాస్తవానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భారత రాజ్యాంగం లోపల పేర్కొన్నటువంటి ఆర్టికల్ 169 కూడా శాసన మండలి ఏర్పాటు కోణం లోపల ఇదే చెప్తుంది. అంటే విభిన్న రంగాలకు సంబంధించినటువంటి ఎవరైతే నిష్ణాతులు ఉన్నారో, అంటే టీచర్ రంగానికి సంబంధించినటువంటి టీచర్ సమస్యల పట్ల టీచర్ ఎమ్మెల్సీ, పట్టభద్రుల సమస్యలను ప్రభుత్వానికి రిప్రజెంట్ చేయడం కోసం ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ, అదేవిధంగా లోకల్ బాడీస్ యొక్క సమస్యలను రిప్రజెంట్ చేయడం కోసం లోకల్ బాడీ ఎమ్మెల్సీ, ఇట్లా రకరకాల ఎమ్మెల్సీ పదవులు మనకు శాసన మండలి వ్యవస్థ లోపల ఆర్టికల్ 169 ప్రకారం భారత రాజ్యాంగం లోపల పొందుపరచడం జరిగింది. మరి ఒక విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యక్తిగా, పట్టభద్రుల యొక్క సమస్యలు తెలిసిన వ్యక్తిగా, ఆ సమస్యల లోపల నేను మనస్ఫూర్తిగా భాగం అయినటువంటి వ్యక్తిగా, ఆ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా ఈరోజు నా యొక్క నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. సో నేనందరికీ కూడా, ఈ 4 ఉమ్మడి జిల్లాల పట్టభద్రులందరికీ కూడా ఒకే మాట చెప్తున్నాను, మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు దయచేసి ప్రసన్న హరికృష్ణ ఈ పదవికి ఏబులా కాదా, ఫిట్టా కాదా అని మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే ఇప్పటి వరకు 4 సార్లు ఎన్నికలు జరిగాయి, 4 గెలిచారు. ఎవరు కూడా పట్టభద్రుల యొక్క సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినటువంటి నేపథ్యం లేదు. కాబట్టి నేను ఐఎమ్ ఏ ఫైటర్. కాబట్టి తప్పనిసరిగా పట్టభద్రుల యొక్క సమస్యలను ఫైట్ చేయడమే. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు అందజేస్తూ, గ్రాడ్యుయేట్స్కు, టీచర్స్కు అందజేస్తూ, ఎవరు సరి అయిన వ్యక్తి అనే విషయంలో ఎంపిక చేసుకోవాలి, ఎన్నిక చేసుకోవాలనే విషయాన్ని తమ విలువైన మీడియా ద్వారా తెలియజేస్తున్నటువంటి పాత్రికేయ మిత్రులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరుగుతున్న విషయం తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలుసు. అయితే ఉమ్మడి మెదక్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలకు సంబంధించి ఒకటి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి, మరొకటి టీచర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి, రెండింటికి కూడా ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ నుండి అభ్యర్థులను పెట్టడం జరిగింది. మా అధినాయకురాలు బహింజీ కుమారి మాయావతి గారి ఒంగోలులోని ట్రాన్స్కో ఆఫీస్ సెంటర్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ పరిశీలన. అన్నా క్యాంటీన్లో ఉదయం అల్పాహారం చేసి నాణ్యతను స్వయంగా తెలుసుకున్న మున్సిపల్ శాఖ డైరెక్టర్. క్యాంటీన్లో ఆహారం చాలా బాగుందన్న డైరెక్టర్ సంపత్ కుమార్. క్యాంటీన్ రిజిస్టర్ తనిఖీ చేసి వివరాలు తెలుసుకున్న సంపత్ కుమార్. క్యాంటీన్ సిబ్బందికి జీతాలు టైంకి అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్న డైరెక్టర్. క్యాంటీన్కు అల్పాహారం కోసం వచ్చిన వారితో మాట్లాడి ఆహారం నాణ్యత గురించి అడిగి తెలుసుకున్న డైరెక్టర్. అన్న క్యాంటీన్లో నాణ్యమైన ఆహారం అందుతుండడంపై సంతృప్తి వ్యక్తం చేసిన డైరెక్టర్ సంపత్ కుమార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పీఎంసీ పాఠశాలల్లో వస్తువుల కల్పనకు నిధులను వినియోగించాలి. హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య. చౌటుప్పల్ సెంట్రల్ అటవీ ప్రాంతంలో ప్రమాదవశాత్తు చెలరేగిన మంటలు. దీంతో పూర్తిగా దగ్ధమవుతున్న అటవీ ప్రాంతం.
అన్న క్యాంటీన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మున్సిపల్ శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ సంపత్ కుమార్ ఐఏఎస్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V5 న్యూస్.